హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్పెషల్ చికెన్ కర్రీని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. చికెన్ని శుభ్రంగా కడుక్కొని చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 2.5 గంటె నూనె వేసుకొని వేడైనాక లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, పట్ట, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని బాండీల్లో వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 2 మీడియం సైజు టమోటాల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. గెంటితో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. కొంచెం జీడిపప్పు పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. కొంచెం కస్తూరి మేతి వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. చివరలో కాస్తంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన స్పెషల్ చికెన్ కర్రీ రెడీ.